హలో గాయస్, మన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా వాళ్ళకల్లే చూసుకుంటే మిచెల్ స్టార్క్ అతను నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐపీఎల్ సెకండ్ ఫేజ్కి ఖచ్చితంగా రాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే దానికంటే ముందు చూసుకుంటే వాళ్ళ మేనేజర్ కూడా ఇదే చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో మిచెల్ స్టార్క్ ఐపీఎల్కి వెళ్ళడు అని చెప్పేసి. సో మరి దీని వెనకమాల చూసుకుంటే క్రికెట్ ఆస్ట్రేలియా కూడా వాళ్ళ ప్లేయర్స్కి అనుమతి ఇచ్చింది. సో మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నో ప్రాబ్లం అని చెప్పేసి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము, సో వెళ్ళాలంటే వెళ్ళండి అని చెప్పేసి కూడా మరి క్రికెట్ ఆస్ట్రేలియా కూడా చెప్పడం జరిగింది. అయితే మరి కొంతమంది ప్లేయర్స్ వస్తున్నారు, మరి మిచెల్ స్టార్క్ లాంటి వాళ్ళు రావట్లేదు. సో ఇది పక్కన పెడితే మనకి సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ చూసుకుంటే మనకి డూప్లెసిస్ అలాగే స్టబ్స్, సో వీళ్ళిద్దరు కూడా మరి ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో అయితే ఎంటర్ అవబోతున్నారు. అయితే మరి ఇటువైపు ఫాఫ్ డూప్లెసిస్ రావడం వల్ల మరి వాళ్ళ టాప్ ఆర్డర్ కొంచెం పటిష్టం అయింది, దాని తర్వాత స్టబ్స్ రావడం వల్ల కొంచెం మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మరి వీళ్ళిద్దరు సపోర్ట్తో ఖచ్చితంగా ఈసారి ప్లే ఆఫ్స్ రేస్లో ఉండే ఛాన్స్ ఉందా అంటే, సో వీళ్ళిద్దరు కనుక విజృంభించారంటే బ్యాటింగ్లో ఎటువంటి డోకా అవసరం లేదు వీళ్ళకి. సో అయితే మరి దీని వెనకమాల కనుక మనం ఒకసారి చూసుకుంటే ఇది సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ బోర్డు వాళ్ళకి బిజీ షెడ్యూల్ ఉంది. ఎందుకంటే రేపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగబోతుంది 11th నుంచి. అయినా సరే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో మా ప్లేయర్స్ని పంపడానికి మేము అనుమతిస్తున్నాం, సో వాళ్ళు ఎప్పటి వరకు ఆడతారు అంటే ఫైనల్ వరకు ఆడినా సరే ఓకే, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆడుకునేవ్వండి అని చెప్పేసి కూడా వాళ్ళు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో ఏదైనా సరే మరి ఢిల్లీ క్యాపిటల్స్ టీంలోకి ప్రజెంట్ మరి సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు వాళ్ళ ఆదేశాల మేరకు సో వాళ్ళైతే మరి ఇప్పుడు అటెండ్ అవుతున్నారనమాట. సో ఏదైనా సరే ఇది ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి.